చేనేత వస్త్రాలు బతుకమ్మ చీరలు అగ్గిపెట్టెలో పట్టే చీరని నేయాలన్నా అది సిరిసిల్ల నేత కార్మికులకు మాత్రమే సాధ్యమయ్యే అద్భుత సృష్టి. ఎన్నో అద్భుతాలను చేసిన సిరిసిల్ల నేత కార్మికులు ఆ ప్రాంతానికి ఓ బ్రాండ్ ఇమేజ్ తెచ్చిపెట్టారు. అలాంటి బ్రాండింగ్ లో సిరిసిల్ల నేతన్న మగ్గాల నుంచి మరో చీర వచ్చింది. అయోధ్య రాముడి విగ్రహం సందర్భంగా అరుదైన పట్టు చీరలో రామాయణం మొత్తం వచ్చేలా చీర నేసి మరోసారి సిరిసిల్ల ఖ్యాతిని చాటారు చేనేత కళాకారుడు హరిప్రసాద్. సిరిసిల్ల పట్టణానికి చెందిన వెల్డి హరిప్రసాద్ చేనేత మగ్గంపై ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేస్తూ జిల్లా ఖ్యాతిని ఖండాంతరాలు దాటిస్తున్నారు. మరో 3 రోజుల్లో అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్ఠ జరగనున్న సందర్భంగా సీతమ్మ వారికి అరుదైన చీరను నేసి దానిని ప్రధాని మోదీ చేతుల మీదుగా అందించేందుకు సిద్ధమయ్యారు. వెల్ది హరిప్రసాద్ తండ్రి పోశెట్టి కూడా నేత కార్మికుడే. హరిప్రసాద్ చిన్నతనం నుంచి చదువుకుంటూనే చేనేత మగ్గంపై సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. మొదట అగ్గిపెట్టెలో ఇమిడే చీర, ఆ తర్వాత సూది మొనలో దూరే చీర నేసి అందరినీ అబ్బురపరిచాడు. దేశ విదేశాల నేతల ముఖ చిత్రాలతో చీరను నేశాడు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి ముఖ కవలికలను చేనేత మగ్గంపై తయారు చేసి దానిని ఆయనకు పంపించాడు. లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ బర్త్డే సందర్భంగా ఆయన భార్య అంజలి ఫోటోలు మగ్గంపై నేసి అందించాడు. G20 సదస్సు లోగో వేసి ప్రధాని మోదీకి అందించి మన్ననలు పొందాడు. 95వ ఎపిసోడ్ మన్ కీ బాత్లో హరిప్రసాద్ నేసిన చేనేత ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పారు ప్రధాని మోదీ. గతేడాది భద్రాద్రి సీతమ్మకు వెండి పట్టు పీతాంబరం చీరనేసి దేవాదాయ శాఖ అధికారులకు అందించాడు. ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్న హరిప్రసాద్ సిరిసిల్లకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండాలనే ఉద్దేశంతో రాజన్న సిరిసిల్ల జిల్లా పేరు మీదుగా తాను నేసిన పట్టు చీరకు రాజన్న సిరిపట్టు అని నామకరణం చేసి ఆ బ్రాండ్ను దేశ విదేశాలకు విస్తరించేలా చేశాడు. ఎన్నో సరికొత్త ప్రయోగాలతో ముందుకెళ్తున్న హరిప్రసాద్ అయోధ్యలో రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అరుదైన కానుకగా చేనేత మగ్గంపై 20 రోజుల పాటు హరిప్రసాద్ అతని భార్య రేఖతో కలిసి శ్రమించి పట్టు చీరను రూపొందించాడు. హరిప్రసాద్ దంపతులు నేసిన చీర మీద అయోధ్య రామమందిరం, శ్రీరామ పట్టాభిషేకం, జై శ్రీరామ్ అంటూ తెలుగులో వచ్చేలా, మరోవైపు బార్డర్కు జై శ్రీరామ్ అని హిందీలో వచ్చేలా చీర కొంగులో సీతారాముల ప్రతిబింబం వచ్చేలా రూపొందించారు. చీరలో రామాయణంలోని 10 ఘట్టాలు, రాములోరు జన్మించిన నుంచి పట్టాభిషేకం అయ్యే వరకు రామాయణం కూడా నేశాడు హరిప్రసాద్. ఈ చీర 900 గ్రాములుంటుందని, ఇందులో 8 గ్రాముల బంగారం, 10 గ్రాముల వెండి పట్టు దారాలతో మగ్గంపై తయారు చేశానని హరిప్రసాద్ తెలిపాడు. ఈ ఏడాది రిపబ్లిక్ డేకు హరిప్రసాద్ దంపతులకు ఢిల్లీకి రావాలని ఆహ్వానం అందింది. ఈ చీరను మోదీకి చూపించి అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ అయిన సీతారాముల వారికి అందిస్తానని హరిప్రసాద్ ఆనందం వ్యక్తం చేశాడు. చీరలో జై శ్రీరామ్ అంటూ శ్రీరామ నామాలు వచ్చే విధంగా చీరను ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో నేశామని సిరిసిల్ల చేనేత కళాకారుడు హరిప్రసాద్ తెలిపారు. ఈ చీర 900 గ్రాములు ఉంటుందని, ఇందులో 8 గ్రాముల బంగారం, 10 గ్రాముల వెండి పట్టు దారాలతో మగ్గంపై తయారు చేశానని హరిప్రసాద్ తెలిపాడు. ఈ ఏడాది రిపబ్లిక్ డేకు హరిప్రసాద్ దంపతులకు ఢిల్లీకి రావాలని ఆహ్వానం అందింది. ఈ చీరను మోదీకి చూపించి అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ అయిన సీతారాముల వారికి అందిస్తానని హరిప్రసాద్ ఆనందం వ్యక్తం చేశాడు. అయోధ్య రామ మందిరం నిర్మించడం, స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి ఏదో విధంగా కానుకలు వెళ్తున్నాయి. మా సిరిసిల్ల నుండి కూడా నా వృత్తి అయినటువంటి చేనేత వృత్తితో సీతమ్మ వారికి బంగారు పట్టు చీర నేయాలన్న ఉద్దేశంతో నేను దాదాపు 20 రోజులు శ్రమించి ఈ పట్టు చీరను నేసినాను. ఇందులో ఒక బార్డర్లో సీతారాముల పట్టాభిషేకం మరియు అయోధ్య రామ మందిరం, ఇంకొక బార్డర్లో జై శ్రీరామ్ అని హిందీలో వచ్చే విధంగా మరియు పళ్ళులో రాముల వారి ప్రతిరూపం 10 సార్లు వచ్చే విధంగా, బాడీలో వచ్చేసి స్వామివారు పుట్టినప్పటి నుండి యుద్ధం చేసేది, వనవాసం చేసేది, అదేవిధంగా 10 ఘట్టాలు పట్టాభిషేకం వరకు ఇందులో పొందుపరిచి నేసాము.
26వ తారీఖు ఢిల్లీకి ఆహ్వానం ఉంది. ఈ చీరను మోడీ సార్కు చూపించి తర్వాత దీన్ని అయోధ్య రామ మందిరం ట్రస్ట్ వారికి